వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను హరి. ముందుగా ఈరోజు డిబేట్లో మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల సాంప్రదాయాలను మోదీ ఫాలో అవుతున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ వర్సెస్ వైసీపీగా కొనసాగుతుంది. పీపీపీ కాపీని భోగి మంటల్లో వేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా తగలబెట్టారు. వైసీపీ సంతకాల సేకరణ కాపీలను టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ భోగి మంటల్లో వేశారు. ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈరోజు డిబేట్లో మనతో పాటు పాల్గొనడానికి ఉప్పల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ లీడర్స్ మనతో పాటు జాయిన్ అవుతబోతున్నారు. ఇంకా అదేవిధంగా దుడ్డకంట వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ లీడర్ కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు వెంకటరమణ గారు టీడీపీ లీడర్ మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి. సార్ ఉప్పల్ లక్ష్మణ్ గారు నమస్తే సార్. సార్ ఒకసారి మాట్లాడతారా? లక్ష్మణ్ గారు ఒక్కసారి మాట్లాడరా? చెప్పండి. లక్ష్మణ్ గారు, మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి అంటేనే మనకి సాధారణంగా సరదాల పండుగ. ఈ సరదాల పండుగను కాస్త ఈ రాజకీయంగా హాట్గా మార్చేశారు. ఇటు వ్యక్తిగత దూషణలతో పాటు పార్టీ పరంగా దూషణలు చేసుకుంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈరోజు మనం ఉదయం చూసుకున్నట్లయితే భోగి మంటల దగ్గర అంబటి రాంబాబు ఒక వినూత్నమైనటువంటి, అంటే వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పాటని డ్యాన్స్ చేశారు. దాన్ని మనం అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా ఏం చూడాలండి? ఇప్పుడు పండగ జరుపుతూ ఉన్నప్పుడు పండగకు సంబంధించినటువంటి ఏదో భక్తిపరంగానో మాట్లాడితే, భక్తిపరంగానో ఏదన్నా కార్యక్రమాలు చేస్తే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా మంచిది. అలా కాకుండా పండగను కూడా రాజకీయాలకు ఉపయోగించుకునే విధంగా వెటకారంగా డ్యాన్సు, లేకపోతే కనుక భోగి మంటల్లో ప్రతులను తగలబెట్టడము, ఇవన్నీ ఏంటి? వాటి ఏం సందేశం ఇస్తారు వీళ్ళు? పండగ అంటే సంక్రాంతి పండగ, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు చాలా సంతోషంగా కుటుంబపరంగా ఇంటికి అల్లుళ్ళు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరితో ఉంటూ సంతోషంగా జరుపుకునేటువంటి పండుగలు ఇవి. ఎందుకు అంటే రైతులకు పంట చేతికి వచ్చేటువంటి కాలము వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ ఆనందం కూడా ఉంటుంది. ఇవన్నీ సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వ్యవహారాలు. ఈ భోగి మంటల్లో మేము తగలబెడతాము జీవోలు అని ఒకరు, మేము తగలబెడతాము మీ సంతకాల సేకరణ అని ఇంకొకరు. ఇదైతే పద్ధతి అయితే మంచిది కాదు. పండగ పూటైనా రాజకీయాలు పక్కన పెట్టి పండగ గురించి, పండగ విశిష్టత గురించి మాట్లాడుకోండి, అది పద్ధతి. కానీ ఇవన్నీ ఏంటి? అవసరమా ఏమిటి? దాని వలన ఏమైనా రిజల్ట్ ఉంటుందా? భోగి మంటల్లో జీవులు కాలుస్తారండి. ఏంటి దాని జనాన్ని మారుతారు? లేదు, భోగిలో కాపీ పెడతారు. ఏంటి అది చూసి ఇవాళ జనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది అన్నది అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు, ప్రతిపక్షం ఏం చేస్తుందో అందరికీ తెలుసు. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేయాలనేది నిర్ణయించుకొని ఓటేస్తారు, వాళ్ళకి బుద్ధి చెప్తారు, అంతే తప్ప ఇవన్నీ ఊరికే అనవసరంగా ప్రచారాల కోసం ఆర్భాటం. అంటే ఇప్పుడు ఈ ప్రచార పిచ్చి దేనికి? ఎలాగూ రోజు మీరు ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఛానల్స్ ఉన్నాయి, ప్రతి డబ్బా కొట్టేటివి కొట్టుకుంటూనే ఉన్నారు. ఎవరో వద్దన్నారా? మరి మీరు డబ్బా కొడతాంటే నమ్ముతున్నారా? జనానికి వాస్తవం ఏందో తెలుసు కదా. ఎంత డబ్బా కొట్టినా కూడా వాస్తవం ఏందో జనానికి అర్థమైపోతుంది. సో ఇవి అనవసరంగా ఈ పండగ పూట కూడా అలాంటి కార్యక్రమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అసెంబ్లీలో గోల చేశారు, అసలు కాగితాలు ఎగరేశారు అని అంటే అది వేరే. లేదు, మీరు ఒకవేళ అలాంటి ప్రోగ్రామ్ ఉంటే రాజకీయ పరంగా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి, పిలుపు ఇవ్వండి,
చెయ్యండి. తగలబెట్టాలా మొత్తం రాష్ట్రం ఈ ప్రతులను ఒక ప్రోగ్రాం పిలిపి ప్రతులను దగ్గర అవతల పడి పండగ పూట ఏంటి ఇది రామాయణం కరెక్ట్ అయితే కాదు. ఓకే సార్. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు హరీష్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూసుకున్నట్లయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ జీవోని కూడా తగలబెట్టారు, భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? హరీష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పినట్లు అంబటి రాంబాబు గారు కానీ, దాడిశెట్టి రాజా కానీ, వైఎస్ఆర్సిపి శ్రేణులు కానీ పండగను పండగలాగా చూసుకునే మనస్తత్వం లేదు వారికి. ఎందుకంటే వారు ఒక నెగిటివ్ థింకింగ్ లోనే 2024లో జరిగిన పరాభవాన్నే గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ఆ మనసుతోనే వెళ్తున్నారు. వాళ్ళ నాయకత్వం కూడా అదే విధంగానే ప్రోత్సహిస్తుంది. పండగ అంటే మిగతా చాలా రోజులు ఉన్నాయి కదా మీకు. ఇప్పుడు మీరు 18 నెలల పాటు నిరసనలు వ్యక్తం చేశారు. ఎవరు చేద్దని చెప్పినారు? పండగ రోజు ఈ రోజు చేయాల్సిన అవసరం లేదు. అయితే వారు చాలా తీవ్ర నిరాశ నిస్పృహలతో కార్యకర్తలు వాళ్ళకి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్న భావనతో ఈ రోజు వారు దీన్ని ఒక డెమాన్స్ట్రేషన్ గా, అంటే అంబటి రాంబాబు అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ తరలించి చేయడం, డ్యాన్సులు వేయటం కానీ ఒక వెటకారంగా మిగతా రాజకీయ పక్షాలందరినీ కూడా వ్యతిరేకిస్తూ రెచ్చగొట్టే విధంగా వారు చేశారు. కాబట్టి దీన్ని ఏమనుకుంటున్నారంటే రాజకీయాలను కూడా మరింత పలచన అవటం కోసం చేసే ప్రయత్నంలో భాగమే వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి తాటిశెట్టి రాజా గాని, తర్వాత అంబటి రాంబాబు గారు కానీ, వారు 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వంలో వారిద్దరూ మంత్రులే. ఎవరు? అంబటి రాంబాబు గారు అయితే నీటిపారుదల శాఖ మంత్రి గారు, పోలవరం ప్రాజెక్టు ఆయన చూసేవారు. పోలవరం ప్రాజెక్టు గురించి విలేకరులు అడిగితే నాకేమీ అవగాహన ఉండాల్సిన అక్కర్లేదు, నాకేం అవగాహన లేదు, నేనేం ఇంజనీర్ అని మాట్లాడిన వ్యక్తి పోలవరం డ్రైయాఫారం వాళ్ళు కొట్టుకొని పోతే దాని డిజైన్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేక ఒక జాతీయ ప్రాజెక్టును మేము 2021 డిసెంబర్ 21 నాటికి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ప్రారంభం చేస్తామని సాక్షాత్తుగా అసెంబ్లీలోనే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేతలు ఈరోజు తగుదనమ్మని పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు చేస్తున్న సందర్భాన్ని జీవోను తగలబెట్టడం అనేది వారి రాజకీయ దివాలా కొరతనం తప్ప ఇంకొకటి కానే కాదు. అదే విధంగా దాడిశెట్టి రాజా గారు ఆ ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి గారు. మరి ఆయన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎట్లా ఇచ్చారో కానీ 2019 నుంచి 2024 మధ్యలో ఈయన మధ్యలో ఇంకొకసారి మంత్రి అయ్యారు అనుకుంటా మధ్యలో. అయితే ఒక తట్ట మట్టి కూడా మా రోడ్డు రిపేర్ కోసం వేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఘోరంగా ఓడిపోవడానికి ఆ మంత్రి కూడా కారణం, తర్వాత ఆ రోడ్లు భవనాల శాఖ కూడా కారణం. రోడ్లు వరస్ట్ గా మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళు లాస్ట్ చివరికి రోడ్డుకు అటువైపు ఇటువైపు జంగిల్స్ ఉంటాయి, ముళ్ళ పొదలు, వాటిని కూడా ఆయన మంత్రిత్వ శాఖలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ లో వాటిని క్లియర్ చేసే డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని మంత్రి ఈ రోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, పాలసీ మ్యాటర్ ని ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తే వాటిని అర్థం లేకోకుండా ప్రజలకు ఇంకొక విధంగా సంకేతం ఇచ్చే విధంగా హిందువులందరూ కూడా పండగ జరుపుకునేటప్పుడు హిందువుల పండుగలకే ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. అదే 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 వీళ్ళు క్రిస్టియన్ పండుగ రోజు చేయరు. ఎవరు? మన డిసెంబర్ 25 వస్తుంది కదా క్రిస్మస్, ఆ రోజు చేయరు. ఏదైతే మళ్ళీ రంజాన్ వస్తుందో ఆ రోజు చేయరు. ఎందుకంటే ఆ రోజు మైనారిటీల సంతృష్టీకరణ, మైనారిటీలు బాధపడతారు, ముస్లింలు బాధపడతారు, క్రిస్టియన్లు బాధపడతారు, జగన్మోహన్ రెడ్డి గారు బాధపడతారనే కోణంలోనే వాళ్ళు చేస్తున్నారు ఈరోజు. అదే కాబట్టి ప్రజలందరూ కూడా పెద్దలు చెప్పినట్లు, లక్ష్మణరావు గారు చెప్పినట్లు, ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ద్వారా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, తేడా ఏంది, అసలు వీళ్ళు రాజకీయ క్షేత్రంలో ఉన్నవారు, ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఇటువంటివి చేయొచ్చా, చేస్తే ఏందనేది కొంత గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ పద్ధతులను, వాళ్ళ వైఖరులను మార్చుకోవాలి. ఎందుకంటే వారు పరిపాలన చేసుకున్నప్పుడు నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే అది సరైనవి, ఇప్పుడు తీసుకుంటే అవి సరైనది కాదు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. మీరు 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 ఏదన్నా తీసుకోండి, మాదే క్రెడిట్ అంటారు. ఒకవేళ ఏదైనా రిబ్బన్ కట్ చేస్తే అది మేమే చేసామని చెప్తారు.
ఏదన్నా ఇట్లా కాదంటే అది అట్లా చేయకూడదు అంటారు. ప్రతిపక్షం కాబట్టి రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మాకేదో హక్కు ఉన్నట్లు ప్రతిదాన్ని విమర్శించదు. సద్విమర్శలు చేయమని చెప్తున్నాం. ఈరోజు మీరు ఎన్డీఏగా ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి మీరు సద్విమర్శలు చేయండి, రాష్ట్రంలో ఏదైనా ఇంకా మెరుగ్గా పరిపాలన కావాలంటే ఆ విషయాలు తీసుకురండి, అవి చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. కానీ ఈరోజు ఈరోజు తగుదనమ్మా అని అన్ని రకాలుగా చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటలలో చేయటం అనేది చేస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి ఇదే స్థితి ఉన్నట్లయితే ఇది వరకు మరి ఫలితాలు ఎందుకు అట్లా వచ్చి అంటే వాళ్ళు ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలా. కార్యకర్తలు కానీ సమాజాన్ని ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేయకూడదు. ఈ జీవాలు తగలబెట్టినంత మాత్రాన ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేది ఆగదు. ఎందుకంటే అది ఒక పాలసీ మ్యాటరు. అది కేంద్ర ప్రభుత్వం అన్ని చోట్ల తీసుకుంది, దానికి సపరేట్ గా ఒక ఆఫీస్ కూడా పెట్టింది. కాబట్టి మార్పులకు ఏదన్నా మార్పులు పరిపాలనలో ప్రజలకు సౌలభ్యంగా ఉండే విషయాల్లో మార్పులు రావటానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాటికి అభ్యంతరం చెప్తూ ఉంది, ముందుకు రావడం లేదా. ఇప్పుడు ఈరోజు టెండర్లకు ఎవరైనా పాల్గొంటే మేము మీ కథ చూస్తాం, వస్తానే మేము జైల్లో వేస్తాం అని చెప్తాం. మరి మీరు జైల్లో వేయాల్సి వస్తే మరి మేము ఏం చేయాలి చెప్పండి. మీరు పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు అందరికీ వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు తాకట్టు పెట్టారు, తగలబెట్టారు. ఓకే వెంకటేశ్వర రెడ్డి, మిడ్ డే డిబేట్ లో కొనసాగించే ముందు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో మొదలు పెడదాం. నమస్కారం అండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. చెప్పండి సార్, వీడియో ఆపకండి సార్. ఓకే చెప్పండి సార్, మనం చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ భోగి మంటల దగ్గర వినూత్నంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పాట రాసి దానికి స్టెప్పులు వేశారు అంబటి రాంబాబు గారు. అయితే మనం చూసుకోవచ్చు, జీవో పత్రాలను కూడా దగ్ధం చేసి భోగి మంటల్లో వేసి నెక్స్ట్ 3 years అధికారంలోకి మేమే రాబోతున్నాం, మేమే వస్తామంటూ కూడా ప్రజలకు లేనిపోని హామీలన్నీ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా మరి అసెంబ్లీలో ఎందుకు అడగకుండా మౌనంగా ఉంటున్నారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ విషయాన్ని, ఆ ప్రతులని భోగి మంటల్లో వేయడం అనేది అది ప్రజా సమస్యగా మేము పరిగణిస్తున్నాం. ప్రజల్ని వైద్యాన్ని ప్రాథమిక హక్కుగా ఉన్న భారతదేశంలో వాటిని అమ్ముకోవడం, ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణమైన విషయం అనేది మేము భావిస్తున్నాం. అలా అమ్మడం వల్ల, అలా ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద ప్రజలకి విద్య వైద్యం అందక ఇబ్బంది పడతారనేది మా ఉద్దేశం. వీటిని ప్రభుత్వమే నడపాల్సి ఉండగా వాటికి కేవలం 500-600 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు లైన్లోకి వచ్చే విషయాల్ని కేవలం వాటిని పక్కన పెట్టేసి విగ్రహాలకి 1000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి ప్రభుత్వాలు వచ్చినాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల విద్యని, ప్రజల వైద్యాన్ని పట్టించుకోకుండా పేద ప్రజల కనీస అవసరాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కామన్ మ్యాన్ పట్టించుకోకుండా కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెడుతూ, భూములు కట్టబెడుతూ, నిధులు కట్టబెడుతూ, విధులు కట్టబెడుతూ పేద ప్రజల్ని గాలి కొదిలేస్తున్నాయి. కాబట్టే ఇచ్చిన హామీలను గాలి కొదిలేస్తున్నాయి. కాబట్టే మేము ఆ ప్రతులని భోగి మంటల్లో తగలబెట్టి వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనేది మేము చేశాం. ఇది ప్రజా సమస్యగానే మేము పరిగణిస్తున్నాం. వాళ్ళు ప్రజా సమస్య కాదు అనుకుంటే వాళ్ళ ఇష్టం అది. అయితే భోగి మంటల సంబరాలు చేసుకోవడం అనేది ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పండగ సంబరాలు చేసుకోవడం అనేది ఇక్కడ మా సాంప్రదాయం. ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు ప్రభుత్వం, దీనికి ఏమైనా ప్రభుత్వం రూల్స్ పెట్టి ప్రభుత్వ పద్ధతుల ప్రకారం చేయాలంటారా పండగ? ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తే పండగ? మీరు చెప్పమానండి. ఇట్లా కాకుండా మేము బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలి? అసలు ప్రతిపక్షాలు ఈ కాలేజీ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తున్నాయి? దీనివల్ల ప్రజలకు ఏమన్నా నష్టం ఉందా? వాళ్ళు చెప్పే దాంట్లో ఏమన్నా ఎక్కడెక్కడన్నా పాయింట్స్ ఉన్నాయా, నిజాలు ఉన్నాయా?
వీటన్నిటిని మనం సవరించాల్సిన అవసరం ఉందా లేదా కానీ అనేది చూడకుండా అడ్డగోలుగా అడ్డంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులని, ప్రభుత్వం భూములని అన్నిటినీ ప్రైవేటీకరణ చేసి పేద ప్రజలకు వైద్యాన్ని విద్యని అందకుండా చేయడం అనేది దారుణమైన విషయం కాదా? ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఘంటాపథంగా చెప్తున్నాం. రాబో రోజుల్లో మీకు ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది, అంచెలంచెలుగా మీరు దిగజారిపోతున్నారు కాబట్టే ప్రజా వ్యతిరేకత పెరిగిపోయి రాబో 3 సంవత్సరాల్లో ప్రజలు మళ్ళీ మాకు తిరిగి పట్టం కడతారు. పట్టం కట్టిన వెంటనే మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరం చేస్తాము. దీనికి అడ్డగోలుగా ఎవరైనా టెండర్లు పాడినా వాళ్ళ సంగతి చూస్తామనే మాట చెప్తున్నాం. పేదల ఆరోగ్యాన్ని అమ్ముకోవడం ఎంత దారుణమైన విషయం, పేదల విద్యను అమ్ముకోవడం ఎంత దారుణమైన విషయం. ఆ విషయాలు పక్కన పెట్టి మేము ఒక విధానం తీసుకున్నాం, మేము ఈ పేద ప్రజలను అమ్ముకుంటాం, వీళ్ళ విద్యను అమ్ముకుంటాం, వీళ్ళ వైద్యాన్ని అమ్ముకుంటాం, మా ప్రభుత్వ విధానం ఇది, మేము ఒక ప్రభుత్వంలో ఒక విధానం తీసుకున్నామని చెప్పేసి సోదరులు బీజేపీ ప్రతినిధి గారు చెప్తున్నారు. ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉండాలంటే పేద ప్రజల సంక్షేమానికి ఉండాలా, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండాలా, ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ఉండాలా, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఉండాలా. వెంకటేశ్వర రెడ్డి గారు వాటిని దూరం చేసి మాట్లాడుతూ రైట్ అండి. ఇక్కడ ఒకటి జగన్ వచ్చే వ్యతిరేకిస్తే మళ్ళీ దాన్ని కూడా తప్పు పడుతున్నారండి. ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటి ఇక్కడ జగన్ చాలా మంది వచ్చే ఎన్నికల్లో చాలా ఎమ్మెల్యేల సీట్లు కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి గుంటూరుకి చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుందంటూ కూడా ప్రకటించారు. దానికోసమే అక్కడ ప్రజలను ఆకర్షించడం కోసమే అంబటి రాంబాబు ఇలాంటి స్టంట్స్ అక్కడ చేస్తున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల మీద మీరేమంటారు? సహజంగా ఎన్నికల్లో పార్టీలు, నాయకులు ప్రజలను ఆకర్షించడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మోడీ గారు చేసింది కూడా పొంగలి వండటం, పొంగలి స్వయంగా వండడం, సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం మోడీ గారు చేసిన పని అదే కదా? కాదండి, అంటే ఇక్కడ చేసిన పని కూడా ఓకే అండి వెంకటేశ్వర రెడ్డి గారు, అంటే ఇక్కడ ప్రజా సమస్య ఆకర్షించడం కోసం ఆయన చేసిన పని కూడా అంతే కదా? కాదండి, ఇక్కడ ప్రజా సమస్యలకి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం పదవుల కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు, దానికోసమే అక్కడ ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. దాని మీద ఏమంటారు? నేను అదే చెప్తున్నానండి. ఇవాళ మోడీ గారు కూడా ఇక్కడ ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న సమస్యలన్నింటినీ పక్కన పెట్టి, విభజన హామీలో చట్టంలో ఉన్న అంశాలన్నింటినీ పరిశీలించడం పక్కన పెట్టి, కేవలం ఎన్నికల కోసమే వేషాలు వేస్తూ, ఎత్తుగడలేస్తూ, కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే తాంత్రిక తంత్రాలన్నీ ప్రయోగిస్తూ ఆయన చేస్తున్న పని వాస్తవా కాదా? పొంగలి ఆచారం గతంలో 2 సార్లు గెలిచినప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు పొంగలి ఆచారాన్ని పాటించారా? ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, దక్షిణాదిలో ఎన్నికలు ఉన్నాయి, దక్షిణాదిలో చేస్తున్నారనేది ఆచారం. మేము ఇక్కడ ఆయన తప్పు పట్టడం కాదు, కానీ మీరు తప్పు పడుతున్నారు. చూడండి, మీరు ప్రతిపక్షాలంటే ఇలానే ఉండాలి, మీరు సంబరాలు చేసుకోకూడదు, మీరు ప్రజా వ్యతిరేక అంశాలు ఏమన్నా ఉంటే వాటిని వెలిగెత్తి చాటకూడదు అని మీరు చెప్తున్నారు. చూడండి, మీరు ఒక రూల్ పెడుతున్నారు. చూడండి, మనం ఒక వేలు ఒకరికి చూపిస్తే 3 వేళ్లు మనకు చూపిస్తాయి అన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి? అధికారంలో ఉన్నవాళ్ళు నిగ్రహంతో, నిబద్ధతతోటి, ఓర్పుతోటి, నేర్పుతోటి సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సింది పోయి ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్న సమస్యల్ని వెటకారంగా, వ్యంగ్యంగా వాటిని వంకలు పెడుతూ, సాకులు పెడుతూ తప్పులు ఎదుగుతున్నారంటే అసలు ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్నాయా, ప్రజా సమస్యల కోసం ఉన్నాయా? వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి, వ్యాపారం చేయడానికి. ఓకే అండి, ఒక్క నిమిషం అండి. బీజేపీ లీడర్ గారు దుడ్డకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, మీరేమంటారు? హరీష్ గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పే దాంట్లో వారు గమనించారో లేదో గాని, గౌరవ ప్రధానమంత్రి గారు 2013లో ప్రధానమంత్రి కాక ముందు
ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఈ సంప్రదాయాన్ని అంతకు ముందు నుంచి కూడా కొనసాగిస్తున్నారు. దానికి నేను కూడా అటెండ్ అయినవాడిని. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే లక్ష్యంతో పనిచేస్తుంది. నేషనల్ కల్చరిజం ఆధారంగా పనిచేస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలని లేదు, భారతదేశం అంతా ఒకటే. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రతి పండుగను వైవిధ్యభరితంగా మీకు ఏ విధంగా ఉన్నట్టు అన్నింటికి కూడా తీసుకెళ్తుంది. ఎలక్షన్లు వచ్చినప్పుడే భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ చేయరు. ఈ పండుగలే కాదు, ప్రతి పండుగ దాంట్లో కూడా చేస్తారు. ఇదే కాదు, మీకు ఎవరైతే ఈరోజు సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసి 1000 సంవత్సరాలు అయిందో, ఈ రోజు దాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం 1000 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి గారు వెళ్ళారు. కాబట్టి భారతదేశంలో ఈ సనాతనంగా ఉన్నటువంటి ధర్మాన్ని పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ మిగతా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్ కోసము తమిళనాడులో వచ్చే ఎలక్షన్, మరి పశ్చిమ బెంగాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అస్సాంలో కూడా ఎన్నికలు ఉన్నాయి, కేరళలో ఎన్నికలు ఉన్నాయి. అంటే మీది వైఎస్ఆర్సీపీ వచ్చేసి ప్రాంతీయ పార్టీ, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది. కాబట్టి మీకు ఆ విధంగా కనిపిస్తుంది అంతే, అంతకు మించి ఇంకేది లేదు. మీరు జీవోలను తగలబెట్టారు, ఒక పని కోసం తీసుకొచ్చినటువంటి జీవోలు తగలబెట్టారు. అయితే అంతకుముందు మీరు ఇంకొక జీవోలు కూడా తగలబెట్టాలి, వైఎస్ఆర్ తగలబెట్టాలి. ఎందుకు కారణం ఏంటంటే 2023లో 107, 108 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే వైద్య కళాశాలకు సంబంధించినటువంటి మెడికల్ విద్యార్థులను కోసం సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ లో మీరు తీసుకొచ్చారు. అసలు మొదలుపెట్టిందే మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు అమ్ముకోవడానికి చేసిన ప్రయత్నంతోనే 107, 108 జీవోలు తీసుకొచ్చారు. మొదట ఆ జీవోలు మీరు తగలబెట్టిన తర్వాత ఇవి తగలబెట్టాలా. అటు రాష్ట్రాన్ని అంతా తగలబెట్టే ప్రయత్నం చేసింది మీ ద్వారా, మీ ఎప్పుడో ఆ మాజీ మంత్రులు ఇద్దరే. కాబట్టి ఈ రోజు మళ్ళీ తగుదనమ్మా అని మరి ఈ కార్యక్రమం చేస్తూ ప్రధానమంత్రి గారికి ఇది లేదు, ఈ రోజు ఎన్నికల కోసమే చేస్తున్నారు, తమిళనాడు ఎన్నికల కోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి భారతదేశం అంతా ఉంటుంది కాబట్టి ఏదో ఒక మూలన, ఇంత పెద్ద దేశంలో 28 రాష్ట్రాలలో ఏదో ఒక చోట ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఈరోజు మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, మరి ఇంకా దానికోసం కూడా ఇంకొకటి చేస్తారనుకుంటారు. అటువంటిది ఏమీ లేదు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శి సర్వవ్యాప్తి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్న లక్ష్యంతో కృషి చేస్తుంది. కాబట్టి మీరు విషయాలు స్పష్టంగా తెలుసుకొని ఒక విధంగా ముందుకు తెస్తే ప్రజలకు ఇంకొక విధంగా వెళ్తుంది. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వింటున్నారు అనుకోండి, అయ్యో నరేంద్ర మోడీ ఈ రోజే 2026లో సంక్రాంతి పొంగల్ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు, 2013 నుంచి పాల్గొంటున్నారు వారు వరుస క్రమంలో. ఇప్పుడు కూడా పాల్గొంటారు, తర్వాత కూడా పాల్గొంటారు. భారతీయ జనతా పార్టీ కూడా పార్టీనే చేస్తుంది ఈ కార్యక్రమాలన్నిటి కూడా, మీలాగా వ్యక్తిగతంగా ఏమీ చేయరు. కాబట్టి ఈ జీవోలు తెచ్చే విషయంలో కూడా మొదట మీరు తెచ్చింది జీవోలు, ఇవి వాటికి చెప్పాలి సమాధానం. అవి చెప్పకోకుండా ఇంకొకటి మాట్లాడితే ఏమైతుంది? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం చేసింది, పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తాం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అని చెప్పారు. మరి మీ మాట సాక్షాత్తు ఫ్లోర్ లో ఇచ్చారు మీరు ఆ మాట ఎక్కడ పోయింది? తాడిచెట్టి రాజా రోడ్లు భవనాల శాఖను నిర్వీర్యం చేశారు, ఏమైంది మరి? అది అధికార పక్షము సమన్వయంతో ఉండాలని చెప్తున్నారు. 2019 నుంచి 2024 వరకు మీరు 30 యాక్ట్ పోలీస్ యాక్ట్ అమలు చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్ లో? మీకు ఎందుకు ఓపిక లేకపోయింది? ఎందుకు వేలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు మీరు? ఈ రోజు మీరు అదే ద్వంద్వ వైఖరి అంటే ఇదే. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతారు, మీరు పాలక పక్షంలో ఉంటే ఒకటి మాట్లాడతారు. ఓకే మీడియా డిబేట్ కొనసాగించే ముందు వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్ సార్. సార్ హరీష్ గారు సార్ కంటిన్యూ చేయండి సార్. హరీష్ గారు, నేను చెప్పేది ఏమంటే పీపీపీ విధానంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ రోజు వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో వేశారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది వరకు 107, 108 జీవోలు తీసుకొచ్చింది. దీన్ని ఏమనాలి? అదేవిధంగా గంగవరం పోర్టులో 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటే ఇదే ప్రభుత్వం అమ్మింది. పీపీపీలను వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నటువంటి విద్యా వైద్య విధానంలో అని పేద ప్రజలని వైఎస్ఆర్సీపీ ఈరోజు సమర్థించే ప్రయత్నం చేస్తుంది వారి వాదనను. మరి ఇదే నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ లో ట్రయల్ రన్ నిర్వహిస్తే దాన్నేమో మా గందగా చెప్పుకుంటున్నారు, మేము టెండర్లు పూర్తి చేసాం, అవి చేసాం, ఇవి చేసాం అని చెప్తున్నారు. ఇదే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయాలలో శుభ్రం చేసే విధానం కూడా ప్రైవేట్ కి సంబంధించింది. శానిటేషన్ అది మెడికల్ కాలేజీలలో కానీ, ప్రభుత్వ జనరల్ జిల్లా ఆసుపత్రులు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కానీ ఇవి అవే విషయాలే. 108 అదే, 104 కూడా అదే. మీరేమో అన్ని చేస్తున్న విషయాలను ఒకవైపు సమర్థిస్తూ
మీరు చేసిన విధానాలకు ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలనే మీరు వ్యతిరేకిస్తున్నారు. కానివ్వండి, ఒకవేళ మనం ఇద్దాము, ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటి సరి చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది కదా. మీరు టెండర్ వేసే వారిని ఎందుకు బెదిరిస్తున్నారు? బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఒకవేళ పొరపాటు ఇస్తే ఎన్నికి తీసుకోవచ్చు కూడా. ఎన్ని రకాలుగా తీసుకోలే, చాలా రకాలుగా తీసుకుంటున్నారు కదా. మీరు ఎయిర్ ఇండియాను ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలోని కమ్యూనిస్టులతో సహా, దేశంలోని కమ్యూనిస్టులతో సహా ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. ఎందుకంటే టాటా వాళ్ళ మీద ఉన్న గౌరవం చెప్తారు. ఒక్క నిమిషం చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. తప్పు మాట్లాడుతున్నారు బీజేపీ ప్రతినిధి గారు. మేము ఎవరిని బెదిరించలేదు. ఎందుకు బెదిరించలేదు? మీరు బెదిరించారు, మీ నాయకుడు బెదిరించాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు. ఎవరే కానీ టెండర్ లో పాల్గొంటే వారి కథ చూస్తాం, వచ్చిన 2 నెలల లోపల జైలు వేస్తామని చెప్పి. అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళను, ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉపాధి కల్పనకు ప్రయత్నం చేసే వాళ్ళని మీరు బెదిరిస్తారా? మీకు ప్రతిపక్షం ఇచ్చింది అదేనా? మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా బెదిరించింటే మీరు ఎట్లా మాట్లాడతారు? లోపలేస్తామని చెప్తారు కదా. మరి మీకు హక్కు ఎవరు ఇచ్చారు చెప్పండి? మీకు రాజ్యాంగం కల్పించిందా? మీరు బెదిరిస్తారా? మీరు ఎందుకు బెదిరిస్తారు అంటున్నా. మీకు బెదిరించే హక్కు ఎవరు ఇచ్చారు చెప్పండి. ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీరు వైసీపీ లీడర్, మీరు చెప్పండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నానండి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అక్రమాలకు పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, సంఘ విద్రోహుల మీద చర్యలు తీసుకుంటాం అనేది చెప్పాం. అది సంఘ విద్రోహుల మీద చర్య తీసుకోవద్దంటారా? అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దంటారా? ఆ ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వ విధానం చెప్పమంటారా? మా ప్రభుత్వ విధానంలో విధానం ఉండదు. విద్య వైద్యంలో మేము ప్రాథమిక హక్కు మంచి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం కూడు, గుడ్డ, నీడు, ఉపాధి ఇవన్నీ ప్రాథమిక అవసరాలు. అక్కడ విద్య ప్రాథమిక అవసరము, వైద్యం ప్రాథమిక అవసరము. ఓకే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మీ వీడియో స్ట్రక్ అవుతుందండి. హరీష్ గారు చెప్పండి. దొడ్డుకుంట వెంకటేశ్వర. హరీష్ గారు, వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లోని డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ఏదో ఏం పని చేసినా కూడా వ్యతిరేకిస్తారు. మేము అమరావతి గురించి మాట్లాడితే దాన్ని వ్యతిరేకిస్తారు, తర్వాత మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తారు. మీరు ఏ పనైనా చేయనియండి, దాన్ని అడ్డుగా నేను వైఎస్ఆర్సీపీని సూటిగా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ పార్టీ ఏమడుగుతున్నాండి, మీరు ఎవరన్నా కానీ టెండర్ వేయటమే నేరమా? టెండర్ వేస్తే మీ అంచు చూస్తే మిమ్మల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో జైలు పంపిస్తామని చెప్తారు. మీకు ఆ అధికారం ఎక్కడిది? మీకు హక్కు ఎవరిచ్చారు? మీకు మీరు భయపడిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్న వారిని, ఉపాధి కల్పనకు వచ్చే వాళ్ళని అందరినీ కూడా మీరు ఒక రకంగా చేస్తే రెవెన్యూ చేస్తున్నారు. అదే మీ ప్రభుత్వంలో చేస్తే మీరేమనే వాళ్ళు తెలిసిన మీ మీడియాలో, సాక్షి మీడియాలను వీరందరూ కూడా ఇంకొక విధంగా ఎదురుదాడి చేస్తున్నారు మా పైన, మేమేదో ప్రయత్నం చేస్తూ ఉంటే పెత్తనందారులు అని మాట్లాడారు. మరి ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారు దబాయిస్తున్న తీరేంది? ఒక్క నిమిషం, మీ దగ్గరకు వచ్చే ముందు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. నేను క్లియర్ గా చెప్తున్నానండి, భారతదేశంలో విద్య ప్రాథమిక హక్కు, వైద్య హక్కు, ఉపాధి ప్రాథమిక హక్కు, కూడు, గుడ్డ, ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులుగా ఉన్న వాటిని విద్య, పేదవాడికి విద్యను అందకుండా మేము అమ్ముకుంటాము, పేదవాడికి వైద్యాన్ని అందకుండా మేము అమ్ముకుంటాము, ప్రభుత్వ వనరులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తాము అని చెప్పేసి డైరెక్ట్ గా దారుణంగా పేద ప్రజల కడుపు కొట్టడం, పేద ప్రజల అక్షరాన్ని దోచుకోవడం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నామంటే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యా వైద్యాన్ని పేదవాళ్ళకి అందుబాటులో ప్రైవేట్ పరం చెయ్యం. PPP విధానాన్ని రద్దు చేస్తాం. ఒక్క నిమిషం అండి.
జగన్ హయాంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, జాబ్ క్యాలెండర్ కానీ లేదా వివిధ అటువంటి నెరవేర్చలేదు అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఏమంటారు? హరీష్ గారు ఇంకొకటి అడగండి. మీరు ఇప్పుడు 108, 107 జీవో ఏందో చెప్పండి. 2023లో ఇచ్చిన జీవో మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయం చర్చ జరుగుతుందో, ఇదే మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకోవడానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 107, 108 జీవోలు ఇచ్చింది. సీట్లు అమ్ముకోవడం అంటే ఏందో చెప్పండి సార్. మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అడిగింది చెప్పండి. మాట్లాడిస్తే చెప్తాను, మధ్యలో ఇంటరప్ట్ అవుతాను. చెప్పండి. ఆ జీవోలో కేవలం కొంత శాతం మేనేజ్మెంట్ వాటాలో కొన్ని సీట్లను మాత్రమే వాటిని కాలేజీ వనరులకి అవసరాల కోసం కొన్ని సీట్లు మాత్రమే గత ప్రభుత్వం కేటాయిస్తే ఈ ప్రభుత్వం కాలేజీ వేస్తామంటుంది. అసలు కాలేజీలు అమ్మేస్తామంటుంది. ఏదైనా గత ప్రభుత్వంలో ఏదన్నా మైనస్లు పట్లు ఉంటే వాటిని వచ్చిన ప్రభుత్వం, తదుపరి వచ్చిన ప్రభుత్వం సరిదిద్దాలి. గత ప్రభుత్వంలో కొన్ని సీట్లని కాలేజీ వనరుల కోసం కేటాయిస్తే ఈ ప్రభుత్వం, వచ్చిన ప్రభుత్వం కాలేజీని అమ్మేస్తాం, భూములను అమ్మేస్తాం, అసలు విద్య వైద్యాన్ని మొత్తాన్ని నేరుగా కార్పొరేట్ వ్యవస్థకు తాకట్టు పెడతామని చెప్తూ వీళ్ళు గతంలో ఉన్న జీవో గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు వచ్చి వాటిని సరిచేస్తుంటే మీరు తప్పు సరిచేసామంటే సరిపోద్ది. అది కాదు మీరు కొంచెమే తప్పు జరిగింది అక్కడ, మేము అసలు మొత్తం ఏకంగా అమ్మేస్తాం అని చెప్తున్నారంటే వీళ్ళని బరి తెగింపనాలా? ఈ దేశంలో పేద ప్రజలు బతకాలనుకోవాలా, వద్దనుకోవాలా, వాళ్ళకి చదువుకోవాలా వద్దా అనేది కూడా లేకుండా కేవలం కార్పొరేట్ వ్యవస్థలు మాత్రమే, ధనవంతులు మాత్రమే, భూస్వాములు మాత్రమే చదువుకోవాలి, డబ్బు కట్టిన వాడే చదువుకోవాలి, డబ్బు లేనివాడు వాడికి ఏదన్నా రోగం వస్తే వాడు చచ్చిపోవాలి, అట్లనే డబ్బు లేనివాడు చదువుకోకూడదు, పేదవాడు బ్రతకూడదు అనే విధానాన్ని తీసుకొస్తే దాన్ని మేము వస్తే రద్దు చేస్తామంటే దానికి కుంటి సాకులు, పిల్లి సాకులు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఏదైనా పొరపాట్లు, గ్రహపాట్లు ఏదైనా ఉంటే తదుపరి వచ్చిన ప్రభుత్వం సరిచేయాల్సి ఉంటది. గతంలో కూడా కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు, అప్పుడు మేము రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా నిజంగా తప్పు గనక చేసి ఉంటే అప్పుడు మీరేమన్నా కళ్ళు మూసుకున్నారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు ఏమన్నా తోగుతున్నారా? లేక మీరు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తున్నారా దేశంలో? 14 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో మీరే ఉన్నారు. 14 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో మీరే ఉన్నారు. మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే పూటకొక విధానం, రోజుకొక వేషం. మీతో పొత్తు కలిస్తే వాళ్ళందరూ ఆ అవినీతి పరులందరూ పునీతులు అవుతారు. వెంటనే గంగ స్నానం చేసి వచ్చినట్టే మీతో పొత్తు కలిస్తే. అంతకు ముందు పోలవరాన్ని ఏటీఎం వాడుకున్నారని చెప్పేసి మోడీ గారు చెప్పారు. ఇప్పుడేమో ఆయన గంగ స్నానం చేసి వచ్చి పునీతులు అయ్యారా? ఓకే అండి, ఇప్పుడు మీతో పొత్తు కలిసి గంగ స్నానం చేసి వచ్చి పునీతులు అయ్యారా? చెప్పండి. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఇందాక క్లియర్ గా ఒకటే చెప్తున్నామండి. మేము క్లియర్ గా ఒకటే చెప్తున్నామండి. దయచేసి పేద ప్రజల వైద్యాన్ని, విద్యని, వాళ్ళ బ్రతుకుని, వాళ్ళకున్న ఉపాధిని, చివరికి ఉపాధి హామీ పథకాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థ కట్టబెట్టే పరిస్థితిలోకి తీసుకొచ్చారంటే మిమ్మల్ని ఏమనాలి? ఒక్క నిమిషం చెప్పండి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా జీవో మార్చేసి వాటిని ఉపాధి గ్రామాలలో అప్పటి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం కాలువలు వీటన్నిటిని పొలం పనుల్ని చేసేసి కనీసం 100 రోజులు వాటి నుంచి 200 రోజులు పెంచి ఉపాధి హామీ పనులు జరిపితే వాటిని కూడా జీవో మార్చేసి అసలు పేద ప్రజలకి ఉపాధే లేకుండా చేశారు వీళ్ళు. పేద ప్రజలంటే ఈ ప్రభుత్వం దృష్టిలో
చిన్న చూపు. ఈ ప్రభుత్వానికి కార్పొరేట్ లో ఉన్న ధనవంతులు తప్పితే ఈ దేశంలో ఉన్న మిగతా ప్రజలే కాదు వాళ్ళ వాయిస్ వినక్కర్లేదు, వాళ్ళ బ్రతుకు బతకక్కర్లేదు, వాళ్ళు ఈ దేశంలో ఉండక్కర్లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఓకే అండి, ఎంత దారుణమైన విషయం అండి ఇది. ఓకే అండి. పాదయాత్ర ఒక నిమిషం అండి. దొడ్డుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూసుకున్నట్లయితే ఇటు కేంద్రంలో మోదీ కూడా పొంగల్ వండారు. అయితే కేవలం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ఇటువంటి స్టంట్స్ చేస్తున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? హరీష్ గారు, దీని ముందు ఒక 1 minute లో క్లోజ్ చేస్తాను. విబిజీ రామ్జీ వికసిత భారత్ రోజ్గార్ యోజన గురించి వారు మాట్లాడారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి వంతవాడడం తప్ప ఇంకొకటి కానీ లేదు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వంతవాడేటట్లుగా లేదు. తర్వాత ఈ పీపీపీ మెడికల్ కాలేజ్ సిస్టమ్ సంబంధించి వారు మాట్లాడారు. అసలు జీవో తెచ్చిందే 107, 108 ఏందంటే హరీష్ గారు, మీ ద్వారా ప్రజలు కూడా స్పష్టంగా వెళ్ళాలి. ఉదాహరణకు 100 సీట్లు ఉంటే ఒక కాలేజీలో 50 సీట్లను అమ్ముకోవటము, మొదటి సీట్లు బి కేటగిరీ, రెండోది సి కేటగిరీ కింద అమ్ముకోవడం కోసమే. ఒక రకమైన సీట్ వచ్చేసి సంవత్సరానికి 15 లక్షలతో అమ్ముకోవడం, ఇంకొకటి వచ్చేసి 20 లక్షలతో అమ్ముకోవడము. ఇది వారు చేసినటువంటి సిస్టము. కాబట్టి ఆ రోజే వారు ప్రైవేట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. ఈ రోజు తిప్పితే ప్రైవేటు మెడికల్ కాలేజీలో విద్య వైద్యం. అసలు పీపీపీలో 3 విషయాలు మనం మాట్లాడుకోవాలండి, ఎవరు కూడా మాట్లాడుకునేటప్పుడు. ఒకటి, పేదలకు వైద్యం ఉచితంగా అందుతుందా లేదా, విద్యార్థులకు రిజర్వేషన్ కు సంబంధించినటువంటి ఫీజుల్లో ఏదన్నా తేడా ఉంటుందా లేదా, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ స్థలం కానీ తర్వాత బిల్డింగ్స్ కానీ అమ్ముకోవడానికి ఎవరికైతే పీపీపీకి ఇచ్చింటామో వాళ్ళకి హక్కుందా అన్న విషయాలు. ఈ 3 విషయాలు మాట్లాడుకోకుండా వైఎస్ఆర్సీపీ తిప్పించి వేరే విధంగా మాట్లాడితే అది సరైనదే కాదు. తర్వాత కార్పొరేట్ అంటున్నాడు. కార్పొరేట్ ఎవరిది కాదు? భారతీయ సిమెంట్ ఈరోజు కార్పొరేట్ కాదా? మీరు సాక్షి ఛానల్ కార్పొరేట్ కాదా? భారతదేశంలో అందు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు ఒకరే చేయాలన్నా? కార్పొరేట్ల కోసం చేస్తున్నారా? బీబీజీ రామ్జీ ఈరోజు వికసిత భారత్ రోజుగారికి సంబంధించి మీకు ఈరోజు ఉపాధి హామీ పథకం ఏదైతే 125 రోజులు తీసుకొచ్చాము. రాష్ట్రానికి సంబంధించినట్టు 6% నిర్వహణ ఖర్చు, ఈరోజు 9% తీసుకొచ్చాము. మొత్తానికి 17,000 కోట్ల రూపాయలు అదనంగా జరుగుతా ఉంది. దీన్ని క్షేత్రస్థాయిలో అరికట్టలేని వైఎస్ఆర్సీపీ ప్రాంతం ఈ పేరు ఇవన్నీ మార్చడానికి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన గ్రామీణ ఉపాధి కల్పనలో జరిగినటువంటి ఆ ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి అవినీతి కూడా కారణం. ఈరోజు అవినీతి అరికట్టడం కోసమే ఈ ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది. దీన్ని క్షేత్రస్థాయిలో ఇది హరీష్ గారు, దీని గురించి ఇంకొక రోజు చర్చ పెట్టండి, ఎవరైనా పెంచండి, వేరే వాళ్ళని కూడా వైఎస్ఆర్సీపీ గాని ఎవరైనా పిలిచండి. వికసిత భారత్ రోజుగారు కార్యక్రమాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ చర్చ పెట్టమని చెప్పండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి కారణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఇటువంటి ప్రభుత్వాలు ఈరోజు పశ్చిమ బెంగాల్ తీసుకున్నా, మహారాష్ట్రలో తీసుకున్న ఇంతకుముందు గవర్నమెంట్ లో మొత్తం అన్ని తప్పుడు తలకలే. రోజు మాస్టర్ వేజెస్ ఒక గ్రామంలో అనంతపురం జిల్లాలో నేను చెప్తున్నాను, 1000 మంది ప్రజలు ఉంటే 1200 కార్డులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? దీన్ని అవినీతి కాదా? రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఇదివరకు 10% ఉండింది. ఇదే వైఎస్ఆర్సీపీ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు ఇదే డబ్బులతో కట్టింది మెటీరియలైజ్ కాంపౌండ్ కింద. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎట్లా వ్యతిరేకిస్తుంది? అంటే ఇది తప్పుడు సందేశాలు. ప్రతిపక్షాలు ఏది మాట్లాడినా కూడా ప్రభుత్వం ఏం చేస్తున్న కార్యక్రమాలను అన్నింటి కూడా వ్యతిరేకించే పనిగా పెట్టుకుని ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాని కదా. మీరు పొంగల్ గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలని ఏం లేదు హరీష్ గారు. దేశమంతా ఒకటే. ఈ దేశంలోని సంస్కృతిని, వారసత్వాన్ని, మన గత వైభవాన్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్కృతి శాఖ పనిచేస్తుంది. అందులో భాగంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2013 నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో కాదండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక నిమిషం అండి. కేవలం కేంద్ర మంత్రి తో ఆయన సెలబ్రేషన్ చేసుకోవడం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే తమిళనాడు కేంద్ర మంత్రితో మురగన్తో ఆయన సెలబ్రేషన్స్ చేసుకోవడం కేవలం తమిళనాడు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల దగ్గర అవుతుండడంతో అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసమే ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దాని గురించి ఇది తెలియని వాళ్ళు చేసే ఆరోపణ. ఎందుకంటే ఇది వరకు కాశీ తమిళ సంఘం కార్యక్రమాలు చేసినా కూడా తమిళనాడు నుంచి ఒక రైలులో ఉచితంగా ప్రజలందరినీ కూడా కాశీకి తీసుకెళ్లి దర్శనం చేపించి గంగాల్లో పవిత్ర స్నానం కూడా చేయించి యోగి ఆదిత్యనాథ్ గారు స్వాగతం చెప్పారు. భారతదేశం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని భారతదేశం మిగతా హరీష్ గారు భారతదేశంలో భారతీయ జనతా పార్టీలో ఒక విభాగం ఉంది.
ఇప్పుడు ఉదాహరణకు బీహారీలు ఎవరన్నా అనంతపురంలో కానీ కర్నూలులో కానీ వాళ్ళ పండగలు కూడా మేము ఇక్కడ చేస్తున్నాము. ఇవే కాదు, కలకత్తా వాళ్ళు ఎవరన్నా కానీ హైదరాబాద్ ఉంటే వాళ్ళ పండగలు చేస్తున్నాము. బొంబాయిలో ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటే వాళ్ళ పండుగలు కూడా చేస్తున్నాము. ఎల్ మురుగన్ గారు దళిత సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ నేత. ఇప్పటికి కూడా మురుగన్ గారి వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారు. ఇది బీబీసీలో ప్రసారమైంది. కాబట్టి తమిళనాడు ఓట్ల కోసమని కాదు, ఎవరైతే ఇది వరకు చెప్తున్నదా 2013 నుంచి అది కిషన్ రెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, సీఎం రమేష్ గాని, పురంధేశ్వర్ గారు కానీ, ఎవరైనా ఢిల్లీలో ఎంపీలుగా ఉన్నవారు, జాతీయ నాయకులు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే వారి క్వార్టర్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది గతం నుంచి కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కార్యకర్తలు అందరూ కూడా వీటికి హాజరవుతున్నారు. దీన్ని ప్రతిపక్షాలు కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా ఎవరు కూడా ఇంకొక కోణంలో చూస్తే వారికి తప్పు అవుతుంది. కాబట్టి ఈ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలని వేరు కాదు భారతీయ జనతా పార్టీకి. పండగలు ఎప్పుడొచ్చినా కూడా అవి అందరివి పండగలు, అందరూ చేసుకుంటారు. ఇప్పుడు ఈ రోజు ఇదే పండగకు పంజాబ్ లో వేరే, అస్సాంలో వేరే, కలకత్తాలో వేరే ఈ పండగ పేరు. తర్వాత బీహార్ లో కూడా వేరుగా పిలిచినంత మాత్రాన మన ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్ని ఒకటే. రైతులకు పంటలు వస్తాయి, పాలు పొంగించడం అనేది మన. ఇక ఈ డిబేట్ కొనసాగించే ముందు దుడకుంట వెంకటేశ్వర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. భారతీయ జనతా పార్టీ మీ ద్వారా చెప్పడం ఏంటంటే అండి, ఈ దేశంలో సాంస్కృతిక పునర్వైభవం కోసం కృషి చేస్తుంది, నేషనల్ కల్చరిజం కోసం కృషి చేస్తుంది. పండగలు ఏవైనప్పటికీ కూడా ఈ దేశంలో భారతీయులందరూ ఆ సేతు హిమాచల్ ఈ మధ్యలో ఉన్న వారందరూ కూడా హిందువుల పండుగలు అన్ని వస్తున్నాయి, అన్నిటి కూడా చేస్తున్నాం. నేనేమంటానంటే ఇదే ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో ఈ రోజు చర్చిలో సేవ కోసం వెళ్ళారు ఎవరు, నరేంద్ర మోడీ గారు. వాటి గురించి చర్చ లేదు, ఎందుకంటే కేరళ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే ఒకవేళ ఈ విషయం మాట్లాడితే మైనారిటీలు నొచ్చుకుంటారేమని, మైనారిటీల సంతృష్టీకరణలో భాగంగానే ఈ రాజకీయ పార్టీలు పుట్టాయి, ఆ విధంగా వాటి కొనసాగింపుగా పనిచేస్తున్నాయి. కాబట్టి హిందువులైనటువంటి వారు కూడా పనిచేస్తున్న సందర్భంలో వీరు మాట్లాడుతున్నారు. మీకు ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ లో, ఇప్పుడు ఏప్రిల్లో జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ లో, ఈ ఎలక్షన్స్ లో స్పష్టంగా మనకు కనపడుతుంది ఇదే కాంగ్రెస్ పార్టీ మీకు ఈరోజు ఆ విజయంతో సన్నిహితం కోసం ప్రాకులాడుతుంది ఇదే పార్టీని. కాబట్టి మిగతా ప్రాంతీయ పార్టీలు ఏదైతే వేరే రాష్ట్రంలో లేవో వాటిని ప్రతిదీ కూడా భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటుంది. నేను ఉదాహరణకు ఒక విషయం అడుగుతా మీ ద్వారా హరీష్ గారు, మమ్మల్ని ఈ రాజకీయ కోణంలో మాట్లాడే పార్టీలను. ఇప్పుడు ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి జరిగింది నిన్నగాక మొన్న. ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీలో యువకులను ప్రోత్సహించగాని, వివేకానందుడి స్ఫూర్తి గాని, సంకల్పం గాని చెప్పే ప్రయత్నం చేయలేదు. అదే నరేంద్ర మోడీ గారు ఆ యువకులతో సమావేశమయ్యారు. ఆ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో కూడా తీసుకుంటుంది. కాబట్టి వీరందరూ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే వీళ్ళకు స్థానికంగా ఇంకొక విషయంగా వాళ్ళకి కనపడుతుంటుంది భూతద్దంలో చూసినప్పుడు. అంటే దేశవ్యాప్తంగా రకరకాల పార్టీలతో మేము సాన్నిహిత్యం కూడా చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, మీకు తమిళనాడులో మా పార్ట్నర్ వచ్చేసి ఎన్డీఏలో భాగస్వామ్యం వచ్చేసి ఏఐడిఎంకే, ఆంధ్రప్రదేశ్ లో జనసేన, అదే విధంగా తెలుగుదేశము. మరి అదే విధంగా మీకు మహారాష్ట్రకి వెళ్తే అక్కడ శివసేన వస్తుంది. ఇట్లా అస్సాం వస్తే ఇంకొక పార్టీ వస్తుంది, అస్సాం గణపరిషత్ వస్తుంది. కాబట్టి ఈ పార్టీ దేశానికి సంబంధించిన పార్టీ, ప్రజలకు ఈ దేశానికి ఏ సంబంధం వచ్చినా ఇంకోటి వస్తుంది. అందుకనే కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఈ దేశంలోని హిందువులు స్పందిస్తున్నారు. అదే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ స్పందించదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేని విషయం. ఎందుకంటే వారు ఒకవేళ హిందువులు బంగ్లాదేశ్ లో ఇబ్బందులు పడుతున్నారని మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలోని మైనారిటీలు బాధపడతారేమో, సంతృష్టీకరణ చెందరేమో, వాళ్ళ మనసు క్షణికి ఇబ్బంది పడుతుందేమో అన్న భావన వైఎస్ఆర్సీపీకి ఉంది ఈరోజు. కాబట్టి సంకుచిత స్వభావంతో పండగలను కూడా, ఒకవైపేమో పండగలను ఢిల్లీలో మనం సాంప్రదాయబద్ధంగా చేస్తుంటే ఇదే భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని, తమిళనాడు ఎన్నికలని విమర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ అదే ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జీవోలను కాలుస్తుంది, సాంప్రదాయాల్ని వ్యతిరేకిస్తుంది. మరి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఇదే వైఎస్ఆర్సీపీ 2 నాలుకల ధోరణి, ద్వంద్వ ప్రమాణాలు. ఒకటే పొంగల్ విషయం, ఒకటే సంక్రాంతి పండుగ విషయంలో వారికి భిన్నంగా 2 విషయాలు ఉన్నాయి. కాబట్టి వారికి ఈ దేశ వారసత్వంతో కానీ మిగతా సాంప్రదాయాలతో కానీ సంబంధం లేని కానీ భావించాల్సి వస్తుంది ఈరోజు మనందరం కూడా. కాబట్టి వీళ్ళు ఏ విషయాన్ని తీసుకున్నా కూడా వాళ్ళ వాదనలో లాజిక్ లేదు, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా లాజిక్ లేనే లేదు.
అంటే ఈరోజు తమిళనాడులో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇవే కాదు, తమిళనాడులో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మన పాదయాత్రలు కానీ మిగతా హిందువులకు ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఇక్కడే కాదు శ్రీలంకలో ఇబ్బందులు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ స్పందించింది. న్యూజిలాండ్ లో హిందువులు, కేరళలో కెనడాలో ఇబ్బందులు పడినా కూడా స్పందించింది హరీష్ గారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఏం తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, దేశంలో అన్ని ప్రాంతాలలో ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మనం ఇందాక దొడ్డుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు పీపీపీ విధానం వచ్చి ప్రైవేట్ పరం చేసినా అప్పట్లోనే కొన్ని లక్షలకి ప్రైవేట్ పరం చేయాలనుకున్నారు అంటూ కూడా ఆరోపించారు. అదేవిధంగా దాడిశెట్టి రాజా రోడ్లు భవనాల శాఖని అప్పట్లో నిర్వీర్యం చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. దీని మీద మీరేమంటారు? రోడ్లు భవనాల శాఖ R&B మీ వీడియో స్ట్రక్ అయిందండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీ వీడియో స్ట్రక్ అయింది. ఓకే అండి, దొడ్డుకొండ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి, అసలు ఈ సంక్రాంతికి సరదాగా ఆనందంగా కుటుంబ సభ్యులతో చేసుకోవాల్సిన సంక్రాంతిని ఈ విధంగా రాజకీయాల విమర్శలతో పండుగ పూట కూడా రాజకీయాన్ని చాటి చెబుతూ అసలు ఏ విధంగా దీన్ని చూడొచ్చు అంటారు? అసలు అదే చూడండి, ఓకే అండి, ఒక్క నిమిషం వచ్చింది, ఒకసారి నన్ను మాట్లాడి చెప్పండి. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే, అసలు మనం ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం పరిపాలన చేస్తున్నావా, లేదా భాగవతం, బైబులు, లేకపోతే భగవద్గీత వీటి ప్రకారం, గ్రంథాల ప్రకారం మనం పరిపాలన చేస్తున్నావా, మతాధారితంగా మనం పరిపాలన చేస్తున్నావా, లేక రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నావా? ప్రజల అవసరాల గురించి మాట్లాడమంటే మతం గురించి మాట్లాడుతుంది ఈ ప్రభుత్వం. ఏమనాలి? ప్రజల సమస్యల గురించి మాట్లాడమంటే, కాన్స్టిట్యూషన్ మాట్లాడమంటే మతం గురించి మాట్లాడుతుంది. అదేమంటే జయశ్రీ, ఇప్పుడు ఇక్కడ మాకు ఆకలేస్తుందయా బాబు, ఇక్కడ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా అని సమస్య చెబితే జై శ్రీరామ్ అంటారు. లేదు ఇక్కడ ఏదైనా సమస్య ఉంది, ఇది ఈ విధానం తప్పంటే హిందూ మతం అంటారు. మతమా పరిపాలనకి మతానికి ఏమి సంబంధం? ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసిస్తారు, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు. బేసిక్గా నా పేరు వెంకటేశ్వర రెడ్డి, నేను ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిని, నేను హిందువుని. అయితే పరిపాలనలో ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడకుండా, ఆ ప్రభుత్వం గురించి మాట్లాడకుండా మతం గురించి మాట్లాడుతున్నారంటే అసలు ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు? పురాతన వైపు, మనుధర్మం వైపు ఏమైనా తీసుకెళ్తున్నారా? చెప్పమనండి. ఇప్పుడు ఇక్కడ మేము మాట్లాడుతుంది ఏంది? గతంలో జీవో గురించి పదే ఆయన చెప్తున్నాడు. గతంలో ఉన్న జీవోలో కొన్ని సీట్లు మాత్రమే మేనేజ్మెంట్ కోటాలో ఇవ్వడానికి అప్పటి జీవో తెస్తే, ఇప్పుడు ఏకంగా కాలేజీలు అమ్మేస్తున్నారు కదండి. ఏకంగా కాలేజీలు అమ్మేస్తున్నారు కదా. కాలేజీలని భూముల్ని అన్నింటినీ తాకట్టు పెడుతున్నారు కదా. మీకు చేతనైతే ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు చెప్పండి. ఇంకా హరీష్ గారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాన్ని నేను అభ్యంతరం చెప్తాను. ఎందుకంటే వారు మరీ చెప్తున్నారు అమ్మేస్తున్నారని. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మనకి టైం లేదండి, కేవలం 1 minute లో కంక్లూజన్ ఇవ్వండి. ప్రభుత్వానికి విచక్షణ అధికారం ఉంటుంది. వారు నర్మగర్భంగా చెప్తున్నారు ఆ జీవోల విషయం. 50% సీట్లను అమ్ముకోవడానికి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఈ చేసిందంతా వాళ్ళు చేసి ఈ రోజు దాన్ని మరీ సమర్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? తర్వాత దాని కేంద్రం అప్పుడే చూసుకోవాలా అనేది మరి మీరెందుకు చెప్తున్నారు ఈ రోజు రేపు మా గవర్నమెంట్ వస్తే మేము ఎవరిని టెండర్లు వేసిన వాళ్ళందరినీ జైలుకి వేస్తామని ఎట్లా చెప్తారు మీరు? కాబట్టి మీరు చేస్తే ఒకటి, పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొకరు చేస్తే ఒకటని కాదు చెప్పదండి. కాబట్టి ప్రభుత్వ విధానాలు ఏ ప్రభుత్వం మారినప్పటికీ కూడా వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. ఈ మూల కారణం వచ్చేసి మీరు తీసుకొచ్చిన జీవోలే, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిస్టమే. ఇంకా మీరు మతం అంటారా? కరుణాకర్ రెడ్డిని అడగండి, టీటీడీ గారు. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు, మరి ఆపమని చెప్పండి రోజు ఆ విషయం. మేమే సనాతన ధర్మానికి మాట్లాడుతున్నాం కాబట్టి ఇటువంటివంతా సరైనది కాదు హరీష్ గారు. ఓకే అండి, దీని మీద పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి దీని మీద ఏమంటారు? 1 minute లో కంక్లూజన్ ఇవ్వండి. నేను క్లియర్ గా ఒకటే చెప్తున్నామండి,
ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ విధానానికి మేము వ్యతిరేకం. మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ జీవోలను రద్దు చేసి రీవోక్ చేసి పేద ప్రజలకి విద్య వైద్యాన్ని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తాము తప్పితే ఈ ఈ ఈ యొక్క పీపీపీ విధానాన్ని కొనసాగించము. మా స్టాండ్ ఇది ప్రజలు రేపొద్దు నిర్ణయిస్తారు. మీరు మీరు పీపీపీ విధానం మీరు కరెక్ట్ అనుకుంటే మీరు కొనసాగించండి. మీరు కరెక్ట్ అనుకుంటే, మీకు నమ్మకం ఉంటే, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారన్న నమ్మకమే మీకుంటే మీరు ఎందుకు బిడ్స్ లో ఇప్పుడు ఈ కూటమి పార్టీలో వాళ్ళు విద్యారంగంలో చాలా మంది ఉన్నారు, వైద్య రంగంలో చాలా మంది ఉన్నారు, కార్పొరేటర్స్ వాళ్ళు Okay. బిడ్స్ లో ఎందుకు పాల్గొనట్లేదు? సో వాళ్ళకే ఇది తప్పు అని తెలుసు, వాళ్ళకే వాళ్ళ భవిష్యత్తు కనపడుతుంది. వాళ్ళే భవిష్యత్తులో మనం అధికారంలోకి ఓకే రాము, మనం ఓకే అండి, రాష్ట్రంలో టైం అయిపోయిందండి. వెళ్తున్నామని అర్థం. ఓకే, టైం అయిపోయిందండి. ఈ డిబేట్లో పాల్గొన్నందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ లీడర్ ధన్యవాదాలండి. అలాగే దుడ్డకుంట వెంకటేశ్వర రెడ్డి గారు బీజేపీ నేత ధన్యవాదాలండి. అలాగే ఉప్పన్ లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ధన్యవాదాలు సార్. ఇదండి ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూశారు కదా, మరో మిడ్ డే డిబేట్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.